నమస్తే అన్న. మీ పేరు? నా పేరు అవేస్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటారండి ఇక్కడ? ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉంటా. చిన్నప్పటి నుంచి. ఇక్కడే పెరిగిన. ఓకే. హ్మ్. చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ బై ఎలక్షన్ రాబోతుంది ఇక్కడ. సో, లాస్ట్ మాగంటి గారు ఉండే. సో, ఎట్లా అప్పుడున్నప్పుడు ఎట్లుండే డెవలప్‌మెంట్ ఏమన్నా చేసిర్రా లాస్ట్ 10 ఇయర్స్‌లో బీఆర్ఎస్ హయాంలో? ఏం చేయలేరు. రేవంత్ రెడ్డి అన్న వచ్చినప్పటి నుంచి జర మంచిగా అయిందంతా. హ్మ్. ఫ్రీ బస్సు, 200 యూనిట్లు ఫ్రీ. హ్మ్. ప్రతి ఒక్కటి రేషన్ బియ్యం, సన్న బియ్యం హ్మ్. అన్నీ మంచిగానే, కరెంట్ కూడా మంచిగానే ఉంది. ఓకే. అంటే 24/7 కరెంట్ వస్తలేదు, పోతున్నది అని చెప్పి చెప్తున్నారు కదా! అది ఏం లేదు, మంచిగానే ఉంది, వస్తుంది. వస్తుందా రెగ్యులర్‌గా? వస్తుంది. సన్న బియ్యం ఎట్లున్నాయి? రేషన్ సన్న బియ్యం అంటే మంచి లోపల వస్తున్నాయి, అసలు తిండికెళ్ళి స్మెల్ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు. మంచిగానే ఉన్నాయి. ఆ! తింటున్నాం కదా, మేము కూడా ఇస్తున్నారు కదా తింటు. ఆ! ఒకటేసారి 3 నెలలు ఏమన్నా ఇచ్చిర్రా? మొన్న ఇచ్చినారు. మంచిగానే ఉన్నాయా మళ్ళీ బియ్యం అన్నీ మంచిగానే. కూడా? హ్మ్. నిజమేనా ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది. ఏ పార్టీకి గెలిసే ఛాన్స్ ఉంది ఇక్కడ? లేకుంటే ఏ పార్టీ నుంచి ఏ క్యాండిడేట్‌కి ఇస్తే బాగుంటది అనుకుంటుర్రు? ఇప్పుడైతే అన్న ఇద్దరే ఉన్నారు టాప్‌లా. హ్మ్. నవీన్ అన్న ఉన్నాడు. మన ఫహీమ్ ఖురేషా? ఫహీమ్ ఖురేషి కాదు, ఆ! అజరుద్దీనే. అజరుద్దీన్. ఫహీమ్ ఖురేషిని ఎవరు గుర్తుపడతారండి ఈడ? కానీ ఆయనకి ఇస్తారేమో అని అనిపిస్తుంది కదా అట్లా పేరు. ఏమి ఉండదు. ఛాన్స్ అంత సీన్ లేదు. నవీన్ అన్న లేకపోతే అజరుద్దీన్. హ్మ్. హ్మ్. అజరుద్దీన్‌కి ఇయ్యకపోతే నవీన్ అన్నకి ఇస్తారు ఎట్లైనా. హ్మ్. హ్మ్. ఎందుకంటే నవీన్ అన్న మాకు దగ్గరే ఉంటాడు. ఆ! ఈడ మన యూసుఫ్ కూడా కాడ యూసుఫ్ కూడా ఉంటాడు. అక్కడ ఉంటుంది. అది రాత్రికి ఏమన్నా ఉంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతే ఆయన వస్తాడు. హుహు. ఆది రాత్రి దగ్గర వచ్చేసారా? ఉన్నోళ్ళకి ఇయ్యాలి హ్మ్. ఎప్పుడైనా. హ్మ్. హ్మ్. ఆయన ఎక్కడో ఉంటాడు. హ్మ్. వచ్చే వరకు అయిపోయి ప్రాబ్లమ్. అయిపోతది. అవును. మళ్ళీ అందుకోసం నవీన్ అన్న లేకపోతే అజరుద్దీన్. హ్మ్. ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళకి ఇస్తారు. హ్మ్. హ్మ్. అంతే. సో, వీళ్ళిద్దరికి వస్తే మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఇద్దరికంటే నవీన్ అన్నకి ఉంది ఆల్రెడీ సెకండ్ ప్లేస్ కదా నవీన్ అన్న. ఓకే. కన్ను ఆ! మూసుకొని వస్తాడు నవీన్ అన్న. హ్మ్. హ్మ్. సో, అందరు నవీన్ అన్నకి సపోర్ట్ చేస్తారు. అవునా? బీఆర్ఎస్‌లకు కూడా గానీ, టీఆర్ఎస్ గానీ, మన తెలుగుదేశం గానీ, హ్మ్. బీజేపీ గానీ, హ్మ్. కాంగ్రెస్ పార్టీ గానీ నవీన్ అన్నకే ఇస్తారు. హ్మ్. హ్మ్. అంటున్నారు ఆయన ప్రజలు అంటే లాస్ట్ 3 టైమ్స్ కూడా పోటీ ఏమన్నా చేసిండు. అయితే ఏమన్నా ఆపదుంటే అన్న ఇట్లా అయిందన్నట్టు ఉంటాడు హ్మ్. హ్మ్. అన్న. హ్మ్. ఇటు మళ్ళీ బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితి మళ్ళీ? అది ఏం లేదు. బీజేపీ అయితే ఈడ రానే రాదు. ఎందుకంటే రాదు. ముస్లిం ఓట్లు చానా ఉన్నాయి. హ్మ్. హ్మ్. అవును. బీజేపీకి ఎవరేయరు. ఆ! మరి నవీన్ ఇంకోటి అన్నకు కూడా లైక్ చేసేటోళ్ళున్నారు. అవు. ఆ! నవీన్ అన్న మీద లైక్ చేస్తారు. అటెళ్ళిపోతారు. చానా మంది ఉన్నారు. హ్మ్. నవీన్ అన్నకి ఉంటది. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇది బీఆర్ఎస్‌ది మాగంటి అంటే ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ కాదా? అంటే ఆ చనిపోయిన పాపం సెంటిమెంట్ అని. నుంచి ఆళ్ళ భార్యని ఎవరికి ఇయ్యరన్న సపోర్ట్. ఒక్కసారి ఇస్తారు మనిషికి. ఇంట్లో మొత్తం ఆళ్ళే ఉంటారంటే వేరోళ్ళు రావద్దా? ఆళ్ళ కుటుంబమే నడవాలా? ఆ! ఆ! నువ్వే అవును. జెప్పు. అవును. హ్మ్. వేరోళ్ళకి గూడా ఇయ్యాలి ఛాన్స్. అవును. ఆమెని ఆయన చచ్చిపోయినాడని ఆళ్ళ భార్యకిస్తా, ఆళ్ళ అన్నకి ఇస్తా అంటే అట్లా నడవద్దు గదా! అవును. వేరోళ్ళు కొత్తోళ్ళు రావాలి. హ్మ్. మళ్ళా ఇప్పుడు ఆడకెళ్ళి విష్ణు అన్న గూడా ఉన్నాడు మళ్ళా అట్లా అవును. అంటే. అవును. విష్ణువర్ధన్ రెడ్డి. అవును. ఆయనకి అవును. ఆయనకియ్యొచ్చు. హ్మ్. ఆయన ఆయనకి ఆయన కళ్ళు మూసుకొని వస్తాడు మళ్ళా. హ్మ్. ఆయనకియ్యమను. హ్మ్. కానీ ఆయనకిచ్చే ఛాన్స్ ఏమో ఆయనకి కనిపిస్తలేదు. లేదంటున్నాడు. హ్మ్. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి హ్మ్. ఇప్పుడు ఎంతమంది మీరు ఇద్దరు పేర్లు చెప్పినారు అవును. ఖాళీ. అవును. ఆ ఖురేషి పేరేమన్నారు? ఫహీమ్ ఖురేషి. ఫహీమ్ ఖురేషి అన్నారు. కానీ విజయక్కది ఒకటి ఉంది. అవునవును. దానిలో విజయక్క ఒకటి, నవీన్ యాదవ్ ఒకటి, హ్మ్. 2 హ్మ్. మళ్ళా అజరుద్దీన్ అజరుద్దీన్. 3 అవును. మన ఈ ఫహీమ్ ఖురేషి 4 అవును. హ్మ్. 5 హ్మ్. అజరుద్దీన్ అవును. 5 ఇప్పుడు విష్ణు అన్న ఒకటి ఆడ బీఆర్ఎస్ నుంచి మళ్ళా మాకంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ అన్న అంటున్నారు. ముగ్గురు అంటున్నారు హ్మ్. ఆడకెళ్ళి. హ్మ్. బీజేపీ నుంచి మన లంకాల దీపక్ రెడ్డి ఒక పేరు దీపక్ వినిపిస్తుంది. రెడ్డి వస్తుంది. మాధవీలత ఇంకొకటి పేరు కూడా వినిపిస్తుంది. ఆమె గూడా వస్తుంది. ఇంకొకటి మన ఇంకొక లీడర్ పేరు చెప్తా ఉండు నేను. ఆ! కీర్తి రెడ్డి అని. ఆ! కీర్తి రెడ్డి. ఓకే. ఆ! ఆమెకు గూడా ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఆ! కీర్తి రెడ్డి గూడా బాగానే చేస్తది. సరే ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఏ పార్టీ నుంచైనా సరే ఒక నాయకుడొస్తే మీరు ఏం ఏం అంటే మీకేం నేనే డెవలప్‌మెంట్ నేనైతే కోరుకుంటారిక్కడ? నేనైతే ఆసం పార్టీలోనే ఉన్నా. ఆ! కాంగ్రెస్ పార్టీ నాది. హ్మ్. 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 పక్కా నవీన్ అన్నకే ఇస్తారు. ఓకే. ఆ! ఎందుకంటే నవీన్ అన్న పేరు గూడా బాగుంది. హ్మ్. నవీన్ అన్న ఏడ పోయినా గూడా నవీన్ అన్న పేరు మంచిగుంది. దేనికైనా. అంటే మీరిక్కడ స్థానికులు కాబట్టి, లోకల్ ప్రజలు కాబట్టి మీకు ఏ పనులు గావాలి? ఇప్పుడు సపోజ్ నవీన్ అన్న వచ్చిరనుకో, గెలిచింరనుకో, ఆయనతోని ఏం పనులు చేపించుకోవాలనుకుంటుర్రు? అంటే ఏం డెవలప్‌మెంట్ కావాలి మీకు? ఇప్పుడు ఒక మాట పార్టీ మొఖం చూడలేడన్న. ఆ! ఆ! మొన్న ఒక బోరబండలో ఇష్యూ జరిగింది అబ్బాయిది. హ్మ్. హ్మ్. అవును. దానిలో మన నవీన్ అన్న గూడా వచ్చినాడు. హ్మ్. వచ్చి ఏదో ఒకటి చేసినారు ఆళ్ళకి హ్మ్. సాయం. హ్మ్. ఆయన పార్టీ మనిషి గూడా గాడు. హ్మ్. కానీ మనోడే హ్మ్. అన్నట్టు వచ్చినాడు ఆడ. హ్మ్. హ్మ్. వచ్చి ఆయనకి ఏదో ఒకటి జేసి పోయినాడు. హ్మ్. అట్లా ఉండాలి. హ్మ్. ఎవరైనా ఉండని. హ్మ్. అట్లా కానీ రావాలి, అట్లా ప్రజలతోనుంటే బావుంటదని. ప్రజలతోని ఉండాలి. ప్రజల సేవ జేయాలి. హ్మ్. ఆళ్ళతోని అడగాలి. హ్మ్. ఏమన్నా ఆపదొస్తే "అన్నా ఇట్లా అయిందన్నా, ఇట్లా ఉందన్నా" అంటే రా ఆఫీస్‌కి అంటాడు. ఆఫీస్‌లో గూడా మంచి మర్యాద ఇస్తాడు. హ్మ్. పంపిస్తాడు. హ్మ్. ఉంటా అంటాడు. ఓకే. సో, నవీన్ అన్నకిస్తే కాంగ్రెస్ నవీన్ నుంచి అన్నకి బావుంటదంటారు. నవీన్ అన్నకి ఇస్తేనే మంచిది. అజరుద్దీన్ గూడా ఇస్తే నో ప్రాబ్లమ్. హ్మ్.
చేయొచ్చు. అజ్జుబాయ్ అలా కొడుకున్నాడు కదా, కొడుకు కూడా బాగా తిరుగుతూనే ఉంటారు. ఓకే. సో, అట్లా వాళ్ళు కూడా ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఇద్దరిలో ఉంది. ఎవరికైనా ఇస్తే బాగుంటదంటావు. ఇద్దరికి ఎవరికైనా ఇస్తే బాగుంటది. ఇప్పుడు విజయక్క అయితే ఆడ ఉంటది. అవును. అక్కకి ఆడికెళ్ళి రావాలి ఈడ అంటే అక్క చేస్తది గానీ, అక్కకి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ. మన ఆ. ఇప్పుడు నువ్వు ఫహీమ్ ఖురేషికి అయితే ఛాన్సే లేదు, అది అన్నా. వేస్ట్ మాట అది. హ్మ్. ఎట్లయినా నవీన్ అన్ననే, అజరుద్దీనే. ఆ. ఇద్దరిలోకెళ్ళి ఎవరో డిఫరెంట్‌గా వస్తారు. ఓకే. ఆళ్ళకే ఇస్తారు. ఒకవేళ అలా బీఆర్ఎస్ నుంచి విష్ణుకి ఇచ్చేస్తే విష్ణువర్ధన్ రెడ్డికి ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ ఉంటాయి. ఇద్దరికి పోటీ ఉంటది, నవీన్ అన్నకి ఆయనకి.